అలా ఆకలి ఆకలిని కేకలేకపోతే వెళ్ళేదోటి తినొచ్చు కదరా. తినకూడదురా. ఏం మాయ రోగం? రోగం కాదురా, యాగం. కార్తీక మాసం కదా, మన సబ్స్క్రైబర్స్ అంతా బాగుండాలని ఉపవాసం చేస్తున్నా. అబ్బా చూసారు కదండి మనోడి ముద్ర మనసు. రే అదే ఉదారమైన మనసు. కనీసం వీడి కోసం అయినా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ రా. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటను కూడా కొట్టండి. లక్ష్మి లక్ష్మి. ఏంటి టీయా? కాదు, లెమన్ టీ. ఇదేంటి కొత్తగా? కొత్తగా కాదు, ఇక నుంచి అందరం లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ ఇలాంటివే తాగాలి. అబ్బో ఎందుకు? మామూలు టీ తాగుతుంటే రోజుకు లీటర్ పాలు ఖర్చయిపోతున్నాయి. అదే ఇలాంటి టీలు అనుకో పాలు అక్కర్లేదు కదా, డైరెక్ట్ గా నీళ్లతోనే కాసుకోవచ్చు. బాగుందండి సంబడం. పాలు ఖర్చు తగ్గించడానికి టీలు కాఫీలు మానేయడం ఎందుకు? అయినా పాలను పాల్లా తాగితేనే బలమే. ఇలా టీ పొళ్ళు కాఫీ పళ్ళు వేసి కలిపిసి తాగేస్తే విషం. అందుకే ఈ మధ్యన డాక్టర్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా గ్రీన్ టీలు, లెమన్ టీలే తాగమంటున్నారు. ఇవనుకో టీ పొడి ఖర్చుతో అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపును. అలానే రోజు ఇవే తాగుతావా? రోజు ఒకటే రకం ఎందుకు తాగుతామే? ఒకరోజు పుదీనా ఆకులే పుదీనా టీ, ఒక రోజు అల్లమే అల్లం టీ, ఇంకో రోజు వేప ఆకులే వేప టీ, ఇంకో రోజు గన్నేరు ఆకులే గన్నేరు టీ. నీకు బట్టిస్తానరా అది పనికి మాలని ఏదవ్వా. సో నేను ఇప్పుడు చెప్పిందంతా అర్థమైంది కదా లక్ష్మి. ఇప్పుడు వెంటనే నువ్వు వంటగదికి వెళ్ళు. పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టు. దాంట్లో చెంచా టీ పొడి, కొంచెం అల్లం తురుము, అలా ఓ 4 పుదీనాకులు వేసి మరిగించి వడకట్టిచ్చే. తేనే అక్కర్లేదా? ఎందుకే ఖచ్చితండగా ఒకసారి నాకు ఇచ్చే ముందు నువ్వే ఎంగేజ్ చేసి ఇచ్చే. నీ పెదాల స్పర్శకి చేదు టీ కూడా స్వీట్ గా అయిపోద్ది. ఏంటండి పిల్లల ముందు? నాన్నగారు బేరాలే అనుకున్నాను. సరసాలు కూడా బాగానే ఆడుతున్నారు. ఇలాంటివి చూడడం కానీ చచ్చిపోవడం బెటర్. ఇంకా చాలండి, సిగ్గుపడింది. ఎవరో వచ్చినట్టున్నారు, తలుపుతారండి. సర్లే నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు. చిట్టి తల్లి ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే కట్టాడి వచ్చాను. మళ్ళీ ఎప్పుడొచ్చావని అడుగుతారేంటి? అదే అదే ఎప్పుడు దిగావని. మార్నింగే దిగా డాడీ, గౌతమికి. మరి ఫోన్ చేయొచ్చు కదమ్మా, పిక్ చేసుకోవడానికి నేను వచ్చేవాడిని. నేనేమైనా ఇంకా చిన్నపిల్ల డాడీ, మీ స్టేషన్ కి వచ్చి తీసుకువెళ్ళడానికి? అలా కాదమ్మా, లగేజ్ గట్టా ఉంటది కదా. ఇంకా దాన్ని అలా బయట పెట్టి అన్ని మాట్లాడతారా? నువ్వు రావే. వచ్చిందండి వయ్యారి. పోరా పక్కోడి. అవునే అను, ఏంటే తల్లి అలా చిక్కుపోయావు? చిక్కిపోవడం అంటే బక్కగా అవడం అమ్మా, దీనిలో బండగా అవడం కాదు. నోరు ముయ్యరా, ఒళ్ళంతా ఎలా ఆరిపోయి దుమ్ములు కనిపిస్తున్నాయి చూడు. పిల్ల తింటుందో లేదో. అబ్బా తింటున్నాను మమ్మీ, కాకపోతే కొంచెమే తింటున్నాను. మీ నాన్నగారు హాస్టల్ ఫీజు కడుతున్నారు కదే, కడుపు నిండా తినడానికి నీకేం మాయరోగం? అబ్బా మమ్మీ జిమ్ కు వెళ్తున్నా, అందుకే డైట్ లో ఉన్నా. ఆ జిమ్ములు అవి మగరాయిడ్లు చేసేవే, నీకెందుకు? ఇది కూడా మగరాయిడే కదా. ఇదిగో ఈ చెయ్యి చూడు, చైనా వాళ్ళ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. జిమ్ చేస్తే అలానే ఉంటుంది. అయినా కండలదే ఉందే, జిమ్ కి వెళ్ళిన ఎవడైనా పెంచుతాడు. దమ్ము అంటే నాలా పొట్ట పెంచి చూద్దాం. వేస్ట్ ఫెలో. మా అను తల్లి నేను ఒకటేరా, అన్ని పొదుపుగా చేస్తాం, డబ్బులు సేవ్ చేస్తాం. ఏ తల్లి? కరెక్ట్ డాడీ. కరెక్ట్ డాడీ. మామా నువ్వేంట్రా ఇలా వచ్చావు? అంటే కేబీఆర్ పార్క్ లో అలా 10 రౌండ్స్ వేసి ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు మీరు కనిపించారా? ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు మీద నుంచి వెళ్ళాలి కానీ మా ఇంట్లోంచి వెళ్తున్నాం ఏంటి మామా? ఆ రోడ్లన్నీ ఎవరు తిరుగుతారా? లేడీ ట్రాఫిక్, అందుకే ఇలా హౌసెస్ నుండి వెళ్ళిపోతున్నా. జాత్ర ముక్కు దొంగడు వచ్చాడని కుమ్మేగలరు. అయినా నువ్వేంటి మావా కొత్తగా రన్నింగ్? కొత్తగా ఏంటి మావా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. రోజు మార్నింగ్ రన్నింగ్, ఈవినింగ్ జిమ్ కి వెళ్ళకపోతే నాకు నైట్ నిద్ర పట్టదు మావా. మా అనులాగే హెల్త్ కాన్షియస్ అనుకుంటా. అవునా మాయ్యా? అవునా అను, అయితే సేమ్ పించ్. అబ్బా ఏంటి చిట్టి ఎక్స్ట్రా చేస్తున్నా? నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు? నేను సర్ప్రైజ్ చేద్దామని. అయినా నేను వచ్చానన్న విషయం నీకెలా తెలిసింది? గంట నుంచి గుండె గుడిలో గంటలా కొట్టేసుకుంటుంది. డౌట్ వచ్చి గుడికొచ్చాను, దేవత దర్శనం ఇచ్చింది. ఇలాంటి పులిహోర డైలాగులకి ఏం తక్కువ లేదు.
అమ్మా అను. హా మమ్మీ. వెళ్ళి ఫ్రెష్ అవ్వే, తినడానికి ఏమైనా టిఫిన్ చేస్తాను. ఎందుకు మమ్మీ, నువ్వు ఎప్పుడు చేసేది ఉప్మానే కదా, మళ్ళీ దానికి ఏదైనా టిఫిన్ అని అంటావు. ఈ రోజు నువ్వు వచ్చావు కదే, సేమియా ఉప్మా చేస్తాను. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయితే ఏంటి, చెయ్యి. జగన్నాథం గారు, జగన్నాథం గారు, నా కోసం ఎవరు వచ్చినట్టున్నారమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఇదేంటయ్యా పాల ప్యాకెట్ పేపర్ వేసే వాళ్ళలాగా పొద్దున్నే వచ్చేసారు? మరేం లేదు గురువు గారు, కాలనీలో ఫ్యామిలీలు అందరూ గార్డెన్ పార్టీకి వెళ్దాం అంటున్నారు. వెళ్ళండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? అదేంటి సార్ అలాగంటున్నారు? ఒక కాలనీ ప్రెసిడెంట్ గా ఇదంతా ప్లాన్ చేయాల్సింది మీరు. కాలనీ ప్రెసిడెంట్ అంటే కాలనీలో ఏమైనా సమస్యలు వస్తే చూసుకుంటాడు గానీ ఇలా వనభోజనాలు ఓణీల ఫంక్షన్ లో కండక్ట్ చేయడు. అదేంటి సార్ అలా అంటారు? ఇది చాలా అన్యాయం. ఏంటయ్యా అన్యాయం? అయినా ఇలాంటి గార్డెన్ పార్టీలో వనభోజనాలు అంటే ఎవడ ఫ్యామిలీతో వాళ్ళు వెళ్ళాలి, కాలనీ అంతా జరుపుకోవడానికి అదేమన్నా జాతర ఏంటి? అంతే సార్, మీరు ఓట్లు అడుక్కునేటప్పుడు మాత్రం మన అందరూ ఒకటే ఫ్యామిలీ అని అంటారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఎవడ ఫ్యామిలీ ఆడే వెళ్ళాలంటారు. నెక్స్ట్ టైం మీకు ఓటేస్తానేమో చూడండి. అవునయ్యా మల్లేషు, ఇలాంటి వాళ్ళకి అసలు ఓటే వేయకూడదు. అవునవును, అస్సలు వేయకూడదు. అందుకే కాలనీలో అత్యవసర సమావేశం పెట్టి కాలనీ ఎలక్షన్స్ మళ్ళీ జరిపించండి. మీ అందరికీ అండగా ఉండి ప్రెసిడెంట్ గా నేను నిలబడతా. ఈ పిసినిగొట్టు జగన్నాథం అంతు చూస్తా. ఒరే గోరా, వాట్ గోరా గేరా నాన్సెన్స్. యు ఆర్ ద కాలనీ ప్రెసిడెంట్, బట్ వాట్ ఆర్ యు డూయింగ్? ఆర్ యు డూయింగ్ డ్యూటీ? ఆల్వేస్ పొదుపు పిసినారు. ఐ యామ్ సీయింగ్ ఫ్రమ్ యువర్ అరైవల్, నో ఫెస్టివల్, నో అకేషన్, నో సెలబ్రేషన్, ఓన్లీ క్రిమేషన్. నెల కూడా చెప్పండి డబ్బా కట్టేస్తున్నాడు. ఏంట్రా అలా అంటావు? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు కరెక్ట్ గానే ఇప్పిస్తున్నాను కదా. ఇప్పిస్తున్నారు, మీరు ఇప్పించిన ఇన్సూరెన్స్ డబ్బులతోనే బతికేస్తున్నారు. సెలబ్రేషన్ అంటే చచ్చిపోయాక చేసుకునేది కాదంకుల్, బతికున్నప్పుడే చేసుకునేది. మీరు ఎలాగో మంగళం సీన్ లా పార్టీ పెట్టలేదు, కనీసం గార్డెన్ పార్టీ అయినా పెట్టండి. పెట్టండి, నువ్వు బానే చెప్పేస్తున్నావు. డబ్బులు ఎక్కడయ్యి? మొన్న నాగల చవితికి హుండీల్లో బానే వేసాం కదండి డబ్బులు, అవన్నీ ఏం చేశారు? అమ్మడి అమ్మ. ఒరే గోరా, హుండీ డబ్బులు అంటరా, ఏం చేసావు? ఏం చేసావని నన్ను అడుగుతారేటి? ఉండి పెట్టింది మీ ఇంటి దగ్గర, పైగా 30% వాటాదారుడు. మీరు ఏదో ఒకటి చెప్పండి. హుండీ డబ్బుల గురించి అడిగితే గుటకలు మిగుతారేంటండి? ఇదేదో పెద్ద స్కామ్ లో ఉందయ్యా సంగమేష్. నువ్వు ఉండవయ్యా మల్లేష్, స్కామ్ లేదు స్కీము లేదు. ఆ హుండీలో పడ్డ డబ్బులన్నీ కాలనీ అభివృద్ధి కోసం దాచి ఉంచాను. ఇప్పుడు ఆ డబ్బులన్నీ జలసాలకి షికారులకి వాడేస్తే తర్వాత కాలనీ అభివృద్ధికి ఏమి ఉండవు. గొప్ప చేస్తారండి అభివృద్ధి. ఈదులో స్ట్రీట్ లైట్ ఒక రోజు వెళితే ఇంకో రోజు ఎలగదు. అయితే వెలిగిన రోజే బయటికి రా. వద్దండి, మాకు ఏ అభివృద్ధి వద్దు, మాకు వనభోజనాలే కావాలి. మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్లరా? అమ్మడి అమ్మ, వీళ్ళు హుండీ డబ్బులకే టెండర్ వేశారు. అది మీ ఇద్దరికి కావాలంటే సరిపోద్దేటి, కాలనీలు అందరూ ఒప్పుకుంటేనే. అయితే మన కాలనీ వాట్సాప్ గ్రూప్ లో పోల్ పెడదామండి, ఎక్కువ ఓట్లు దేనికి వస్తే అదే చేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది, పెట్టండి. పెట్టాను సార్, ఇవాళ 5 వరకు చూద్దాం. ఎక్కువ దేనికి ఓట్లు వస్తే అదే ఫిక్స్, గుర్తుంచుకోండి మరి. సరేలేవయ్య మల్లేష్, ముందు కాలనీ వాళ్ళందరినీ ఓట్లేని. అంకుల్, మన కాలనీలో జనాలందరూ వనభోజనాలకి ఓటేసేలా ఉన్నారు అంకుల్. ఫోన్లేరా ఎయ్యని, వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెడతాం. ఊరుకోండి అంకుల్, మీకే మీ వాటా 30% కాబట్టి ఖర్చు పెట్టేస్తాను అంటారు. 70% పక్కడిపోయేది నాకు. ఏదో కష్టపడి సంపాదించిన డబ్బులాగా అంత బాధపడిపోతున్నావు ఏట్రా? ఎంతైనా ఇలా ఫ్రీగా వచ్చిన డబ్బు ఇలా ఫ్రీగానే పోతుంది. సర్లేండి అంకుల్, ఆ వాట్సాప్ ఓపెన్ చేసి ఏమైందో చూడండి. ఉండు చూస్తున్నా. 100% ఓటింగా? ఇదేంట్రా, అభివృద్ధికి ఒక్కడో ఓటేయలేదు. అంటే మీ అభివృద్ధి ఆ రేంజ్ లో ఉంది మరి. జగన్నాథం గారు చూసారా, మొత్తం అందరూ వనభోజనాలకి ఓటేశారు. చూసానయ్యా, సంతోషం. మరి వనభోజనాలకి ఎక్కడ తీసుకెళ్తున్నావు జగ్గు? నీ విగ్గులోకి, అది కూడా పెద్ద వనంలాగే కదా ఉంటది. ఇలాంటి పిచ్చి జోకులకి ఏం తక్కువ లేదు. నాకు తెలిసిన వాళ్ళు తోట ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, తోట సంగతి బానే ఉంది, మరి అక్కడికి వెళ్ళడం ఎలాగా? ఎవరికాళ్ళు ఆటో కట్టించుకొని వెళ్ళిపోవడమేనా? బలెటోరా జగన్నాథం గారు, బస్సు మాట్లాడేద్దాం, అందరం కలిసి అందులోనే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయినట్టు ఉంటది. నాన్న మల్లేషు, హుండీలో ఎంత వేసారు సార్ తమరు? 116 వేసానండి. 116కి ఆ తోట దాకా ఆటో ఓడే రాడు. మళ్ళీ బస్సు అండి, బస్సు ఈ తుస్సుగడికి. బళ్ళు మీద వస్తారో బొలేరోల మీద వస్తారో ఎవరి కాళ్ళు మాట్లాడుకుని వచ్చేయడమే.
సపరేట్ బస్సులు గిస్సులు ఏం లేవు. తోట దగ్గర భోజనాలు అన్ని నేను మాట్లాడతాను. మిగతా ఆటలో పాటలు ఏమైనా ఉంటే అవి మీరు చూసుకోండి. ఏంటి? ఓకే జగన్నాథం గారు. సరే. అంకుల్ ఏంటి మీరు భోజనాలు గీజనాలు మాట ఇచ్చేస్తున్నారు? ఏరా వన భోజనాలు అంటే భోజనాలే కదా. మీకేముందండి ఉండిలో బోడి 30%, నాది 70%. కాలనీ అంతటికి వన భోజనాలంటే ఈజీగా 50,000 అవుద్ది. 5,000లో తేల్చేస్తాను. నీకేమైనా ప్రాబ్లమా? 50,000 భోజనాలు 5,000లో తేల్చేస్తారా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వేర్ దేర్ ఈస్ ఫుడ్ దేర్ ఈస్ వేస్టేజ్ ఆల్సో. ఫాలో మీ. ఇదిగో బాబు, చెప్పండి సార్. మీ హోటల్లో రోజు ఫుడ్ మిగిలిపోతూ ఉంటదా? హై బాబే అలా అడుగుతారేటండి, బోల్డ్ మిగిలిపోద్ది. మరి అదంతా ఏం చేస్తారు? తర్వాత రోజు వేడి చేసి అమ్మేస్తాం. ఈడితో మనకు పని లేదు, పద వేరే హోటల్కి పోదాం. అంకుల్ అసలు మీ స్కీమ్ ఏంటి అంకుల్? ఇది స్కీమ్ కాదురా, స్కామ్. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అయ్యి బాబోయ్, లివర్లకే 1000 రూపాయలే. ఈవిడ దగ్గర రేట్లు ఎక్కువేమో అంకుల్, పక్క షాపుకి పోదాం. అవునరా, పద. అరే అన్నా రండి రండి. వత్తనం. ఏం కావాలన్నా? ప్లేన్ రైసా బాస్మతి రైసా? మిగిలిపోయిన రైస్. ఎస్, నువ్వు విన్నది కరెక్టే. మీ హోటల్లో మిగిలిపోయిన ఫుడ్ ఏం చేస్తారు? అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తాం, లేదంటే పడేస్తాం. అయితే ఈ రోజుకి మీకు కావాల్సిన ముష్టోడు ఎక్కడే ఉన్నాడు. అబ్బా ఆకలేస్తుంది. పుష్టిగా ఉన్నాడు వీడు, ముష్టోడేంటి? ఈ మధ్యన ముష్టోళ్ళందరూ బాగా తిని ఇలాగే ఉంటున్నారయ్యా. ఈ రోజుకి మిగిలిపోయిన ఫుడ్ అంతా అడిగిచ్చే. అరే చాలా ఉందన్నా, మొత్తం తినగలడా? ఈడొకడే కాదండి, ఈడు వెనకాతల పెద్ద ముష్టి కాలనీయే ఉంది. ఓ అలా అయితే తీసుకెళ్ళండి. అరే బాబు ఇలా రా. ఈడెవడు నన్ను పిలుస్తున్నాడు? ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఆడి పేరు బాబయ్య. నేను మొత్తం మాట్లాడి సెట్ చేశాను. ఆడు ఫుడ్ ఎత్తాడు, తీసుకుని వచ్చే. లాస్ట్ లో బాబయ్య గారికి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకరే. హే కొత్తగా చెప్తారేంటి అంకుల్? వి షుడ్ హ్యావ్ గ్రాటిట్యూడ్. బాబయ్య. ఏంటి బాబు ఆకలేస్తుందా? అవును బాబయ్య. ఇదిగో ఈ క్యారేజీలు తీసుకో. అమ్మాడి అమ్మ, అంకుల్ మొత్తం క్యారేజీలు కట్టించారు. ఇంకా కావాలితే చెప్పు. వద్దు బాబయ్య, మంచితనానికి కూడా హద్దు ఉంటది. థ్యాంక్ యూ బాబయ్య. కడుపు నిండా తిను. అయ్యి బాబాయ్ ధర్మప్రభువులు, మీరు చల్లగా ఉండాలి బాబయ్య. అంకుల్ ఫుడ్ సెట్ అయిపోయింది అంకుల్. ఇప్పుడు ఈ క్యారేజ్లో ఏం చేద్దాం? ఇంట్లో పెట్టే, రేపు పొద్దున్న పట్టుకెళ్ళేటప్పుడు వేడి చేద్దాం. పాసిపోతాయేమో అంకుల్. పాసిపోతే పాస్తా అని చెప్పి పెట్టేద్దాంరా. ఇందులో ఏముంది? అయినా నువ్వు నేను తింటావా ఏంటి? మనకు మటుకు ఇంటించి క్యారేజ్ పట్టుకెళ్ళిపోతాం. నైస్ ఐడియా అంకుల్. రేపు మార్నింగ్ 1 hourలో కలుసుకుందామే. బాయ్. అబ్బబ్బబ్బబ్బా, నీట్ గా ఒక ఆటో కట్టించొచ్చు కదండి, హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. మీ నాన్న డబ్బులు ఏమను, ఆటో ఏం కర్మ, లారీ కట్టిస్తాను. డాడీ ఫాస్ట్ గా వెళ్ళు డాడీ. ఫాస్ట్ గా వెళ్ళడానికి ఇది F1 బండి కాదు తల్లి, ఓనా బండి. 80 ఎక్కితే మనకు కాదు, దానికి వచ్చేస్తుంది వణుకు. నాన్నగారి పక్కన ఆపండి, నేను నడుచుకుని మీకన్నా ఫాస్ట్ గా వచ్చేస్తాను. నోర్మే ఎదవా, చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే వెళ్ళేవాళ్ళం. అది చిన్నప్పుడు అండి, అప్పుడు సరిపోయింది, ఇప్పుడు సరిపోవట్లేదు. పందిలా తిని ఊరిపోతే అంతే మరి. ఈ టైంలో ఎవడు? హలో అంకుల్. గోరా చెప్పరా. ఎక్కడున్నారు? ఆందేవేరా, వత్తను. అలా దారిలో మా ఇంటి దగ్గర ఆచగా నేను లిల్లీ ఎక్కేస్తాం. ఒరే, నా బండి ఏం సర్కస్ బండి కాదురా, ఆల్రెడీ 4 ఎక్కాం. మీరు ఆటో ఎక్కువచ్చేయండి. ఓకే అంకుల్. ఏంటి గోర గారు వచ్చారా? కలద్దాలు తుడుచుకొని క్వశ్చన్లు అడుగు. వచ్చాను కదా. అంటే ఒట్టి చేతులతోనే వచ్చారు, ఫుడ్ ఎక్కడా అని. వెనకాల వస్తుంది. అదేంటండి, మీరు లేట్గా వచ్చినా పర్లేదు, ఫుడ్ లేట్గా వస్తే ఎలాగా? టైంకి ఉండాలి కదా. వేడి చేసి చిచి వేడి వేడిగా తీసుకురావాలి కదా, అందుకే లేట్ అవుతుంది. అది కాదు. అది లేదు ఇది లేదు, ముందు ఆట పాట పాడుకుందాం పదండి, అది ఆటోమేటిక్ గా వస్తుంది. అమ్మయ్యా, లొకేషన్ కి వచ్చామర్రా, అందరూ జాగ్రత్తగా దిగండి. జగ్గు, ఏంటో చెప్పు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం జరగలేదు, మేమే కొంచెం కొంచెం జరుపుకుంటూ వచ్చాం. అన్నింటికి ఎటకారమే, అయినా ఎటకారం ఆడేటప్పుడు కూడా అందంగానే ఉంటావు. పొగడతలాపి పని ఏంటో చెప్పు. నాతో పాటు స్కిప్పింగ్ ఆడతావా? దానికి ఎంత ఎందుకు, పద. మీ ఇద్దరిని చూస్తుంటే నీటి ఏనుగు గున్న ఏనుగు కలిసి ఎగురుతున్నట్టు ఉంది. మూసుకొని తాడ తెప్పరా పంకు. ఇలా మనిద్దరం కలిసి ఆటలాడి ఎన్ని రోజులైందో కదా. ఏంటి ఏదో అంటున్నారు?
అదే భోజనాలు వచ్చాయి తినేద్దామని అంటున్నాను లక్ష్మి. బాబు అందరు రావాలమ్మా భోజనాలకి. లైన్ లో నుంచాలి, కొట్టుకోకూడదు. అబ్బా గోరా చాలా గట్టిగానే ప్లాన్ చేశారు కదయ్యా భోజనాలు. మరి ఒకటా రెండా ఎన్ని హోటల్లో తిరిగామో. మీరు మాత్రం సిగ్గు లేకుండా తినండి. ముందుకెళ్ళండి నెక్స్ట్ వస్తున్నారు. అరే గోరా ఏవైనా మిగిలిపోతే కవర్ లో కట్టేయి, ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. మేమే మిగిలిపోయింది పట్టుకొస్తే దాంట్లో మిగిలిపోయింది కూడా నీకు కావాలా? సర్లే లాస్ట్ లో కడతాను. ఏంటయ్యా గోరా కూర కొంచెం కంపు కొడుతున్నట్టుంది. పాచిపోయిన కూర కంపు కొట్టకపోతే వరల్డ్ కప్ కొడతదేటి? అది కాంటినెంటల్ డిష్, దాని స్మెల్ అలాగే ఉంటది. మీరు ఎలాంటి ఎప్పుడు తినంటారు కదా. నాకు తెలియపడం ఏంటి? ప్రతి వారం నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళి తింటాను. ఏది ఇంకొంచెం వెయ్యు. అందుకే మీకు తెలీదు. ఏ మాటకా మాట జగన్నాథం గారు, భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు. ఇక ఆ కాంటినెంటల్ కంపు కూర అయితే నా భూతో నా భవిష్యత్తు. ఫుడ్ ఎంత నచ్చితే మాత్రం అంత పేకల్లాగా మెక్కేయాలా? ఇప్పుడు చూడండి ఎలా కక్కుంటున్నారు. ఏంటి అందరూ ఒకేసారి నెల తప్పినట్టు అలా కక్కేసుకుంటున్నారు? అందరికి సడన్ గా ఏదో అయ్యింది. పదండి అందరూ హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి ఎలాగొచ్చారు? నువ్వు ఎలా ఉన్నావా అని చూసిపోదామని వచ్చాం. సో స్వీట్. చూసారు కదా, ఇంక పోండి. వాళ్ళందరూ అక్కడ వాంతులు చేసుకుంటున్నారు, చూడరా బాబు. ఓకే చూసాను. చూడమంటే చూడడం కాదయ్యా, ట్రీట్మెంట్ చెయ్యమని. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. వీళ్ళందరికి ఫుడ్ పాయిజన్ అయింది. మేము తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిపారా? అలా కాదు, పాడైపోయిన ఫుడ్ ఏదో తిన్నట్టున్నారు, అందుకే మీకు ఫుడ్ పాయిజన్ అయింది. ట్రీట్మెంట్ చేస్తాను, ముందు బిల్లు కట్టండి. జగన్నాథం గారు బిల్లు మీరే కట్టాలి. ఇది మరీ బాగుంది. మీకు వాంతులు అయితే నేనెందుకు బిల్లు కట్టాలి? మీరు తెచ్చిన ఫుడ్ వల్లే మా అందరికి వాంతులు అయ్యాయి. మీకు తిన్నదరక్క వాంతులు అయ్యాయి, నేను తెచ్చిన ఫుడ్ వల్ల కాదు. అయితే ఈ ఫుడ్ మీరు కూడా తినండి. మీకు అరుగుద్దో లేక వాంతి అవుద్దో మేము చూస్తాం. ఇది మరీ బాగుంది, నేనెందుకు తింటాను? ఆ ఫుడ్ తినడానికి భయపడుతున్నారంటే మీరే ఏదో చేశారు. ఇదిగండి అంకుల్, వాళ్ళ కోపం చూస్తుంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేలా ఉన్నారు. ఇదేం సిటీలో హాస్పిటల్ కాదు కదా, వైద్య శిబిరం. మహా అయితే 1000-2000 అయ్యి ఉంటది. కళ్ళు మూసుకుని కట్టండి. సరే సరే సరే, బిల్ అయితే కడతాను. ఇదిగో డాక్టర్, బిల్ ఎంత? టెస్ట్ కి ట్రీట్మెంట్ కి టాబ్లెట్ కి కలిపి 1,50,000 రూపీస్ ఓన్లీ. 1,50,000? అంత అయితే నేను కట్టను. కట్టకపోతే కోర్టులో కేసేస్తాం. కేసా? అందుకే ముందే చెప్పాను అంకుల్, ఫుడ్ తో అయితే 30,000 అయిపోయేది. ఇప్పుడు చూడండి 1,50,000 అయింది. 1,50,000?